లోకేష్ బాబు అన్నట్టుగా జనవరి 1 కల్లా ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇక ఒకటేంట్లే అంటే వీళ్ళందరూ మాట్లాడినటువంటి ఏదైతే మేనిఫెస్టో కానీ కురిపించినటువంటి ఈ వరాలు కానీ ఇవన్నీ కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే పాతకాలంలో మనందరికీ దసరా సమయంలో పిట్టల దొరలను వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మనల్ని నవ్వించడానికి కాసేపు అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సిన విధంగా ఎన్నో మాటలు చెప్పడం ఇవన్నీ కూడా జరుగుతుండే. మరి కూటమి ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చే ముందు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ మాటలు కానీ వాటికి ఏమాత్రం తీసిపోకుండా ఉన్నాయని చెప్పని మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికి 2 ఏళ్ళైంది. వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు కానీ గ్యారంటీలు కానీ ఎక్కడా కూడా నెరవేర్చిన సందర్భం ఒక్కటి కూడా లేదు. అది కాకపోగా మీరు ఇలా ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చట్లేదని చెప్పని ప్రశ్నిస్తుంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే దిశగా అనేక రకాలుగా కొట్టడాలు, చంపటాలు, అసలు వాళ్ళు చేసేటువంటి అరాచకాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇన్ని రకాలుగా వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం తీరు చూసినా ఎవరైనా కానీ చాలా ఆశ్చర్యంతో అసలు ఇది ఎలాంటి అరాచకం, అధికారాన్ని ఇంత ఇదిగా దుర్వినియోగం చేసుకోవచ్చా అని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన చేసినటువంటి వాగ్దానాలు మనందరం చూసాం. ఆయనకి తోడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఆయన కూడా ఇటు మేనిఫెస్టోకి సంబంధించి ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ఆయన సొంతగా కొన్ని వరాల వర్షాలు కురిపించారు. ఎక్కడెక్కడ ప్రాంతాలకు వెళ్ళినా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లో జరిగింది. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేమందరం ఈ గత 2 సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్? ఎప్పుడైనా కానీ మీరు సూపర్ 6 అమలు చేశారా? నిరుద్యోగ భృతి ఏమైంది? 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మీరు ఇస్తానన్నటువంటి నెలకి 1500 రూపాయలు ఏమైంది? అమ్మ ఒడి ఏమైంది? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నట్టే వాళ్ళు వెంటనే మీ యొక్క హయాంలో శాండ్ మాఫియా జరిగింది, ల్యాండ్ మాఫియా జరిగింది, లిక్కర్ మాఫియా జరిగిందని చెప్పని ఈ టాగు అనే పదాన్ని ఎక్కువ వాడతా జరిగిందంట, ఉన్నారంట అని లేని పేర్లని కూడా దానిలో పెట్టి మరి అనవసరమైనటువంటి కేసులు పెట్టి ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల్ని డైవర్ట్ చేయడానికి మీరు అనేక రకాల తప్పుడు కేసుల్ని లైమ్లైట్లోకి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారాను, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా మహిళలకి గత ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది, నేను వస్తే ఆ రక్షణ కల్పిస్తానని ఆయన వాగ్దానం చేశారు. 30,000 మందికి పైగా మహిళలు మాయమైపోయారు, అదృశ్యమైపోయారు. దీనికి ముఖ్యంగా ఉమెన్ ట్రాఫికింగ్ చేసిందంతా కూడా ఈ వార్డ్ వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ అని చెప్పని ఆయన గతంలో కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొస్తానని చెప్పని వాగ్దానం చేశారు కదా అధికారంలోకి వచ్చినాక. ఏమైందండి పవన్ కళ్యాణ్ గారు? అది 30,000 మంది అమ్మాయిలు, 30,000 కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయినాయి కదా. మరి ఆ విషయాన్ని మీరు ఏం చేశారు? మీరిచ్చిన వాగ్దానం ఏది? మీరు చెప్పినటువంటి ఎన్నికల ముందు మీరిచ్చిన వరమే ప్రజలకి. ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేదని చెప్పని అన్నారు. మరి ఈ 2 సంవత్సరాల్లో మీరు మీ నోటీస్కి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా అండి? నేషనల్ లెవెల్లో
క్రైమ్ యొక్క రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మొన్న మధ్య రీసెంట్గా రిలీజ్ చేసింది న్యూస్ పేపర్. అది కూడా ఈనాడు మీ యొక్క ఆథరైజ్డ్ న్యూస్ పేపర్ ద్వారానే వచ్చింది. ఏమనంటే క్రైమ్ రేట్ గతంలో కంటే అంటే 23 వరకు కంటే 2023 కంటే 24, 25లో 3 పెరిగింది అని చెప్పని చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. మరి మీరు ఏం చేస్తున్నారు? ఆడవాళ్ళకి ఎంతవరకు రక్షణ ఇస్తున్నారు మీరు? ఇన్ని సమస్యలు ఒక పక్కన పెట్టుకుని ఒక మంచి బాధ్యత గల శాఖ ఒకటి మీరు తీసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఏముందండి, గత 2 రోజులుగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి మీరు ఇస్తున్నటువంటి స్పీచ్లు ఏమన్నా అర్థం అనిపిస్తున్నాయా మీరు చేస్తున్నది? కొంచెం అన్నా మీకున్న బాధ్యతలేంటి, మీరు చేయాల్సిన పనులేంటి, మీరు చేస్తున్న పనులేంటి? మీ మాటకి మీ చేతలకి ఎక్కడైనా పొంతనుందా? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ 2 రాష్ట్రాల మధ్య విభజనప్పుడే కొన్ని సమస్యలతో ఉన్నటువంటి వీటికి సంబంధించిన పరిష్కార దిశగా మీరు వెళ్ళాల్సింది పోయి ఇవాళ మీరు వెళ్ళి ఇచ్చినటువంటి స్పీచ్లు ఎలా ఉన్నాయి? ఇంకా ఈ 2 రాష్ట్రాల మధ్య వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా లేవా? ప్రాంతాల మధ్యటువంటి విభేదాలు ఇంకా పెంచుతున్నట్టుగా మీకు అనిపించడం లేదా? మరి మీరు ఇచ్చారు కదా ఎన్నికల ముందు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నట్టుగా మీరిద్దరు సంతకాలు పెట్టి మరీ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఎవరెవరికి ఏ అర్హత కలిగినటువంటి కుటుంబానికి ఎలాంటి సంక్షేమ పథకం వస్తుందో దానికి మేము తప్పనిసరిగా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ సంతకాలు పెట్టి రిలీజ్ చేశారు. వాటి సంగతి ఏంటి? ఇక్కడ పాలన గాలికి వదిలేశారు. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మేము ఏదో చేస్తాం, అక్కడ ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం. ఎవరు చేయొద్దన్నారు చెప్పండి? ఇక్కడ ఉన్న చోట సరిగ్గా చేయండి చాలు. సరే, ఇవన్నీ మీరు ఎందుకు చేస్తున్నారో మాకైతే స్పష్టంగా తెలిసింది, చెప్పమంటారా? ఈ మధ్య సాక్ష్యాధారాలతో సహా మెగా డిఎస్సిలో జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం బయటికి తీసాం. ఎట్లాగో మీరు అమరావతిలో కొన్ని లక్షల కోట్లు కుంభకోణం జరుగుతానుంది, దాని మీద నిత్యం మేము ప్రజలకి తెలియచేస్తూనే వస్తున్నాం. ఇదొక పక్క జరుగుతుండగా ఈ డిఎస్సి యొక్క అపాయింట్మెంట్స్ విషయంలో జరిగినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది. ఏది? స్పోర్ట్స్ కోటాలో గోల్డ్ మెడల్స్ వచ్చినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా కేవలం పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి, అండ్ ముఖ్యంగా ఎలాంటి స్పోర్ట్స్ అంటే మామూలుగా సందుల్లో ఆడుకునేటువంటి రబ్బర్ బాల్ క్రికెట్ అంట, టగ్ ఆఫ్ వార్ అంట, ఇక ఆఖరికి మా మాజీ మంత్రి గారు కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు, బ్రిడ్జ్ అని చెప్పని ఒక ప్యాకాట, ఆ వాటికి కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇవేమైనా సక్రమమైన మార్గంలో జరిగినాయి అని చెప్పానంటే కాదు, ఇది పూర్తిగా అక్రమమైన మార్గంలోనే జరిగినాయి. మరి ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో ఐఏఎస్ అధికారులు వాళ్ళందరినీ కూడా మేము ప్రశ్నించడానికి పూర్తి స్థాయిలో మా యొక్క ఉద్యమం ముందుకు వెళ్తూనే ఉంది. మేము రిప్రజెంటేషన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలన్నింటినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది పూర్తిగా ఆధారాలతో సహా బయటపడేసరికి ఒక్కసారిగా మీకు అందినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అందిన స్క్రిప్ట్ ఏంటయ్యా అంటే ఇంకొక విధంగా డైవర్ట్ చేయాలి అంతే. వెంటనే ఆయన తెలంగాణకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ మేము ఇక్కడికి వస్తున్నాం, పోటీ చేస్తున్నాం, మాకు హక్కు లేదా? మళ్ళా 2వ రోజుకి ఇక్కడికి వచ్చి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఆంధ్ర ప్రాంత వాసులు అది ఇది అని చెప్పని మీ స్టేట్మెంట్లు. అసలు ఏంటి మీరు మాట్లాడుతుంది? అంటే ఎలా అయితే ఎప్పటికప్పుడు మీ తప్పుల్ని మేము ప్రజలకు తెలియజేస్తున్నామో అప్పుడు ప్రతిసారి మీరు చేస్తున్నటువంటి ఒకటే టెక్నిక్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మీరు గమనించట్లేదు పవన్ కళ్యాణ్ గారు. మీరు ప్రాంతాల మధ్య విపరీతమైనటువంటి విద్వేషాలు
ఇద్దరి మధ్య సమస్యల్ని పరిష్కరించే దిశగా వెళ్లకుండా రోజు రోజుకి చాలా చాలా కఠినంగా చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితులకి మీరు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీరు గమనించుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారి కంటే ఇది అలవాటే. ఎప్పుడూ కూడా ఆయన తనను తాను కాపాడుకోవడానికి ఎవరినైనా ముందుకు వేసేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు ఆయన. ఇవాళ ఎవరినైతే కౌగిలించుకున్నాడో రేపు వాళ్లతోనే వైరం పెట్టుకుంటాడు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఏ భారతీయ జనతా పార్టీ వలనైతే ఆయన గెలిచాడో తన అవసరం తీరిపోయిందనగానే అదే భారతీయ జనతా పార్టీని నిలదీశాడు, అనకూడని మాటలని అన్నాడు. మళ్ళా తిరిగి అధికారంలోకి తను రావాలి అనుకున్నప్పుడు అదే భారతీయ జనతా పార్టీని వాడుకుని మళ్ళా అధికారంలోకి వచ్చాడు ఆయన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పొత్తు భారతీయ జనతా పార్టీతో ఉంది, కానీ హాట్ లైన్లో కాంగ్రెస్ పార్టీతో ఆయన టచ్లో ఉన్నాడు. మరి మీరు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆ కూటమిలో ఉండి మీకు ఇచ్చినటువంటి సమస్యల్ని బాధ్యతల్ని మీరు సక్రమంగా నిర్వర్తించకుండా ఎలా అయితే మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి స్క్రిప్ట్ ప్రకారంగా పక్క రాష్ట్రాలకు వెళ్ళి మీరు మాట్లాడుతున్న చూస్తే మిమ్మల్ని కూడా, అంటే మీరు కూడా భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉన్నటువంటి వాళ్లే మీరు, కానీ అదే చంద్రబాబు నాయుడు గారు నడిపించే హాట్ లైన్కి మీరు ఒక ప్యారలల్ వైర్ కింద మీరు పనిచేస్తున్నారని చెప్పని ప్రజలకి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇది తెలుస్తుంది. రానున్న రోజుల్లో మీరు చేసేటువంటి ఈ యొక్క విచిత్ర వేషాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏవైతే మీరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్నటువంటి వెనకాల ఈ స్కీములు వెనకాల స్కామ్లు, ఎన్నో రకాలుగా అమరావతి పేరుతో చేస్తున్నటువంటి స్కామ్లు అన్నీ కూడా ప్రజలకు ఒక్కొక్కటిగా స్పష్టమవుతున్నాయి. రానున్న రోజుల్లో తప్పనిసరిగా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను.